కాకరకాయ ఉల్లి కారం ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. కాకరకాయలకి పైన చెక్కు తీసేసుకొని ఇలా చాకుతోటి ఘాటు పెట్టి లోన విత్తనాలన్నీ తీసేసుకోవాలి. ఉప్పు పసుపు వేసుకొని బాగా కలిపేసి ఒక అరగంట సేపు అలా వదిలేసామంటే ఇలా వాటర్ అనేది వస్తాయి. ఈ వాటర్ అంతా గట్టిగా పిండేసుకొని కాకరకాయలన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అది కొద్దిగా వేడైనాక కాకరకాయలన్నీ వేసుకొని ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపగుళ్ళు వేసుకొని ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలను కూడా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా చింతపండు, 15 వెల్లుల్లి రెబ్బలు, రుచి సరిపడిన సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని 2 టేబుల్ స్పూన్ల కారాన్ని కూడా వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టేసి ఫ్రై చేసిన కాకరకాయల్లోకి ఈ ఉల్లికారం కొద్దిగా పెట్టేసి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ కాకరకాయలు మిగిలిన కారాన్ని కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.